హలో గైస్ వెల్కమ్ టు ఫ్రీ ఫైర్ గేమ్కి అయితే స్వాగతం. ఎన్నో రోజులైంది మనం ఫ్రీ ఫైర్ ఆడాక, చాలా రోజులైంది అనమాట. 2 వీక్స్ అయింది అనుకుంటా ఇప్పటికీ, ఎందుకంటే ఫ్రీ ఫైర్ ఆడాక. అందుకని మీ ముందుకైతే ఫ్రీ ఫైర్ గేమ్ అయితే తీసుకొచ్చేసి ఈ వీడియోకి ఒకసారి 5 లైక్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 5 లైక్స్ కంప్లీట్ చేశారని ఆశిస్తూ వీడియో వచ్చింది. ఎందుకంటే 5 లైక్స్ బీఆర్కే ర్యాంక్ ఆడబోతున్నాం, లేకపోతే బ్యాటిల్ రాయల్ ఆడదామని. బీఆర్కే ర్యాంకులు అయితే ఓయమ్మ సేఫ్ ఉరుకుతున్నట్టు వస్తుంది. ఈ గేమ్ అయితే కొంచెం ల్యాగ్ అవుతుంది, పర్లే. అప్డేట్ వచ్చినప్పటి నుంచి అయితే ఫ్లాగ్ అనిపిస్తుంది. ఆటోలో దిగేస్తాను. వచ్చింది నాకు, అన్న మల్టీప్లేయర్ ఆడన్నా అని చెప్పి. నేను మల్టీప్లేయర్ కూడా ఆడతాను, నాది గ్యారెంటీ అనమాట. ఈ అప్డేట్ వస్తుందని నాకు ముందు నుంచే తెలుసు గైస్, ఎందుకంటే ఒక వీడియో చూశాను ఫ్రీ ఫైర్ నుంచి. ఈ అప్డేట్ గురించి చెప్పాలి వాళ్ళు, నాకు తెలిసిపోయింది ఆ వీడియోలో ఈ అప్డేట్ వస్తుందని చెప్పి. మనగట్టగల జర్జరి నరుకుతా నా జోలికి వచ్చిన వాళ్ళని. ఒక్క నిమిషం గుండె చపాతీలాగా అయిపోయింది. ఇది అయితే తీసేసి స్కోప్ పెట్టుకున్నాం. ఇంటర్వ్యూకి దారే లేదంట్రా. గుండెలకి కీ లేదారా? కీ లేకపోతే ఎలారా? సర్లే, వాళ్ళని అట్టుకొని కీ మొత్తం స్పీడ్ బూస్ట్ అయినా కావాలి. లెట్స్ గోను. అటు అవన్, లెట్స్ గో. వెళ్ళారా? వస్తున్నాను, ఆగండ్రా. ఇంత పైకి వెళ్ళారా గైస్? అప్పుడే వెళ్ళు దొంగన బట్టగల్లారా. ఫోన్ ఆడద్దు నాన్న, రికార్డ్ చేస్తున్నా. స్క్రీన్ రికార్డ్. అమ్మ యోటా పడు కొట్టు ఎవరినా కొట్టారు. కరెక్ట్ టైంకి బుల్లెట్ దగ్గర ఎట్టుపోయిందా? ఎందుకమ్మా నీకు గొడవ? ముందే నేను అప్గ్రేడ్ అని తెలుసు.
ఓ అమ్మా రే ఎత్తు మొత్తం తీశాడు కదా పట్టసా హెడ్ షాట్ ఈ డోర్ ఓపెన్ ఉంది అనుకుంటా ఎస్ గైస్ డోర్ అయితే ఓపెన్ ఉంది లెక్క మనం ఎందుకోగలదు గన్స్ మామూలుగా ఉంటాయి ఇక్కడైతే లూటు నార్మల్గా దొరకదు ఇచ్చు వాళ్ళ దొరుకుతుంది ఇది ఇట్లా ఓపెన్ చేస్తున్నంటే కీస్ ఉండవు ఇప్పుడు ఈ అప్డేట్ చూడరా అమ్మో అప్పుడే మనం 8 మెంబర్స్ వేసేసినాం ఏంది గైస్ పెద్ద ఇంత 3 ప్లేయర్ అయిపోతుంది ఇంటికి ఏంటది ఇంకే వస్తుంది సర్లే ఓ అమ్మా బొమ్మ అదే లేక దేవుడా ఎట్టెళ్ళినా పట్టుకుంటా బిడ్డ ఆగో మరి జస్ట్ మిస్ బతికే ఉన్నా మామూలు ఇచ్చిపడు ఇప్పుడే నరుకుతా ఒక్కొక్కండి నేను అంటే నా కోపం వచ్చినప్పుడు నడుపుతా అనుకోండి అది వేరే విషయం అంత పెట్టుకుంటే ఇట్లానే ఉండేది చూడమ్మా ఇదంతా అమ్మ జస్ట్ మిస్ ఇక్కడ అది ఉంటుంది దానికోసమే ఈ వెహికల్ తిరుగుతుందా అంటే తిరుగుతుంది ఓడమ్మా ఎస్
ఫైనలీ అన్నమాట. సిట్ క్రేజీ ఫీలింగ్ వస్తుంది. ఇది ఎప్పటి నుంచో ఎక్కాలని నా ఆశ అన్నమాట. అందుకనే నేను నా వెహికల్ పెట్టి ఎక్కేసాను అనమాట. ఇట్లా పెట్టి క్రేజీ ఫీల్ ఉంది. ఎక్కువ అది పైన గంచునే అన్నీ చెప్పండి. క్లోజ్ చేసుకో. ఎవడ్రా నన్ను కాల్చేది? మా ఇదేంటి? ఎస్ త్వరగా 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 సత్యం నో ఎట్టి పరిస్థితిలో ఇలా జరగకూడదు. ఎట్టి పరిస్థితిలో ఇలా జరగకూడదు. నో అమ్మ జస్ట్ మిస్. ఏంద్రా నువ్వేంద్రా మధ్యలో ఒరే పోయిందిరా మన ఓ అమ్మ. ఒక్క నిమిషం సెట్ జోన్ అంటే చచ్చిపోతా అనుకున్నాను. నాకు చచ్చిపోలేదు దేవుని దయ. 18 మెంబర్స్ని వేసేసా ఇప్పటికి. నేను నా వెహికల్ ఏమో రద్దులేసి వచ్చేసా. ఎందుకంటే ఓ అమ్మ వెహికల్ ఇంకొక ఎనిమి కనిపిస్తే నేను వేసేస్తా. కథం ఒక్కడే నాకు కావాల్సింది. అందుకే పోగులేస్తా ఎవడైనా సరే. ఎవడైనా ఎట్టున్నాడా? కొట్టాను తెచ్చేయలేదు గైస్ అసలు. దేవుడ్డా బోయా 2. ఓకే, ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఎన్నో గేమ్స్ ఉన్నాయి. మీరేమైనా మిస్ అయిన గేమ్స్ ఉంటే మీరేమైనా మిస్ అయ్యే గేమ్స్ ఉంటే ఫ్రీగా ఉన్న టైంలో రీచ్ చేయండి. అండ్ ఈ వీడియోకి ఒకసారి 5 likes అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 5 likes కంప్లీట్ చేస్తారని వీడియోకి అయితే నేను చేస్తున్నాను. బాయ్ గైస్.